నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్‌ని. చాలామంది అడుగుతున్నారు కుక్కట్పల్లి లేటెస్ట్‌గా కుక్కట్పల్లిలో ఆక్షన్ చేశారు కదా! ఆ ఆక్షన్ వివరాలు, ఆ ఆక్షన్ చేయటం, ఆ అమౌంట్ రావటం, దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతున్నారు. సో, దీన్ని నేను గమనించి చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే 7 ½ ఏకర్స్ అంటే మరీ పెద్దది కాదు. అలానే మరీ చిన్నది కూడా కాదు. 7 ½ ఏకర్స్ హా హార్ట్‌లో కుక్కట్పల్లి అంటే మనకు అందరికీ తెలుసు. క్రౌడెడ్ ప్లేస్. డెన్స్డ్ ప్లేస్. ఆ కుక్కట్పల్లిలో 7 ½ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్‌ని ఆక్షన్ చేయడం జరిగింది. హుడా వాళ్ళు మొన్ననే 20వ తారీఖు చేశారు. వాళ్ళు 40,00,00,000 ఎకరానికి వస్తుందనుకున్నారు. 40,00,00,000 ఎకరానికి పెట్టితే వాళ్ళు 40-50 లోపల వస్తుందనుకుంటే ఊహించని విధంగా కాంపిటీషన్ వచ్చింది. ఆ కాంపిటీషన్‌లో పెద్ద పెద్ద బిల్డర్స్ ఇంక్లూడింగ్ ప్రెస్టీజ్ వాళ్ళు, లోకల్ లోకల్ ప్లేయర్సే కాకుండా ప్రెస్టీజ్ అంటే బెంగుళూరు నుంచి వచ్చిన వాళ్ళు. అందరు నలుగురు, ఐదుగురు పెద్దవాళ్ళు పోటాపోటీ పడితే ఫస్ట్ టైమ్ ఇప్పుడు హైదరాబాద్‌లో మనందరం వింటున్నాము. వాళ్ళు ఆల్రెడీ 2, 3 ప్రాజెక్ట్స్ చేశారు. అలాంటి కంపెనీ ఎంతో ఓల్డ్ కంపెనీ. బాంబేలో చాలా ఫేమస్ కంపెనీ. వీడు బెంగుళూరు ప్రెస్టీజ్ వాడు బెంగుళూరు అయితే వీడు బాంబేలో చాలా ఫేమస్ కార్పొరేట్. సో, ఆ కార్పొరేట్ ఎవరు? గాడ్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళు. గాడ్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళు ఇక్కడ అల్టిమేట్‌గా వాళ్ళు విన్ చేశారు. ఈ యొక్క ఆక్షన్‌లో వచ్చినటువంటి దాన్ని వాళ్ళు విన్ చేయటం జరిగింది. వాళ్ళు మనం ఊహించ మన హెచ్ఎండిఏ వాళ్ళు ఊహించిన విధంగా వాళ్ళు సుమారుగా 70,00,00,000 పర్ ఏకర్. ఎకరానికి 70,00,00,000. యాజ్ అగైన్స్ట్ 50 క్రోర్స్ దాకా అనుకుంటే 70,00,00,000 వచ్చింది. సో, అది చాలా శుభతరుణం. అది ఒక మంచి నాంది. ఓకేనా? సో, ఇప్పుడు ఏంటి? యో మనం చూస్తున్నాం. క్రెడాయి మీటింగ్‌లో ఆయన 15థ్ ఆగస్ట్ నాడు రేవంత్ రెడ్డి గారు చాలా విశ్వాసంతో హైదరాబాద్‌కి ఏ విధంగా రూపురేఖలు తీర్చబోతున్నారు. ఫోర్త్ సిటీ ఎలా కలగాబోతోంది. హైడ్రా వల్ల ఎటువంటి ఎంత లాభం వచ్చింది. దానివల్ల ఎంత అంటే దేశవ్యాప్తంగా కూడా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ గవర్నమెంట్ మీద పెరిగాయని చెప్పటం. ఆ తర్వాత మళ్ళీ చూస్తే ఐ థింక్ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక 1000,00,00,000 ఇవ్వదని ఉన్నట్టు, పునరుద్ధరించినట్టు కూడా చెప్పడం జరిగింది. సో, ఏది కావాలంటే అది చేసిన ఇంకా ఆయనకేంటంటే ఒక 1 ఇయరు ఏదో ఒక స్తబ్దతతోటి ఉన్నాడు. సైలెంట్‌గా ఉన్నారు. కొంచెం పరిశీలించారు అన్ని పరిస్థితులు. ఇప్పుడు ఇక పరుగే పరుగు అనమాట. అంటే మనం మామూలుగా లాంగ్వేజ్‌లో చెప్పుకుంటుంటే ఆయన ఇంకా తగ్గేదే లేదు, ఆగేదే లేదు. ఊపు అందుకున్నాను అంటే ఇంక విజృంభణ అన్నట్టుగా కనిపిస్తుంది. అంత విశ్వాసం, ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. బాడీ లాంగ్వేజ్‌లో చాలా తేడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ సిటీకి, భాగ్యనగరానికి ఖచ్చితంగా ఆయన ఒక శిల్పిలాగా దీన్ని చక్కదిద్దనున్నారు. ఇందులో నిస్సందేహంగా ఇది మనం అస్యూమ్ చేసుకోవచ్చు. ఇక 70,00,00,000 వచ్చింది గాడ్రేజ్ వాడి దగ్గర నుంచి. గతంలో వలె 100,00,00,000 దాటలి అలా దాటకుండా 70,00,00,000 వచ్చింది అనంటే ఇట్ ఈస్ అంటే 70,00,00,000 ఫిగర్ చాలా బావుంది. రియలిస్టిక్‌గా ఉంది. 70,00,00,000 ఫిగర్ ఎందుకు రియలిస్టిక్‌గా ఉందని అనుకుంటే మనం వేసుకుంటే ఒక సుమారుగా అది డెవలప్ చేసిన తర్వాత ఒక 2,50,000 లోపల వస్తుంది. గజానికి 2,50,000 లోపల వస్తుంది. కాబట్టి గాడ్రేజ్ వాళ్ళు వాళ్ళ కాలిక్యులేషన్స్ వాళ్ళ లెక్కలు వాళ్ళకున్నాయి కాబట్టి అక్కడ ఎలాంటి హై రైజ్ అపార్ట్మెంట్స్ వస్తాయో, అక్కడ ఎంత చక్కటి క్వాలిటీ తోటి విత్ ఆల్ క్వాలిటీ అపార్ట్మెంట్స్ వస్తాయో అని చెప్పి అందరూ కూడా ఆసక్తిగా ఇవాళ ఎంతోమంది ఎవరైతే కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి అందుకంటే ఒక గాడ్రేజ్ లాంటి సంస్థ వాళ్ళు కట్టేవి కూడా చాలా బాగుంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు లేఅవుట్లు ఇవన్నీ కూడా బాంబే మైండ్ సెట్ తోటి ఉండి చాలా అంటే కారిడార్స్ కాంప్రమైజ్ అయ్యి, బాల్కనీస్ కాంప్రమైజ్ అయ్యి, ఇళ్లల్లో ఏరియాస్ కాంప్రమైజ్ కాకుండా కొంచెం చక్కగా విశాలంగా కడితే బావుంటుందని మనందరం కూడా చూద్దాం. అయితే ఈ మైలురాయి ఇక్కడ జరిగినటువంటి ఈ ఆక్షన్‌లో మనకి వచ్చినటువంటి 70,00,00,000 తోటి పర్ ఏకర్ 70,00,00,000 వచ్చింది కాబట్టి, ఈ మైలురాయిని మనం సాధించారు కాబట్టి, రాబోయే కాలంలో ఇటువంటివి ఎన్నో ఆక్షన్స్ హెచ్ఎండిఏ చేపడుతుందని, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా దీనికి అనుగుణంగా వాళ్ళ ప్లాన్స్‌ని కూడా తొందరగా క్లియర్ చేస్తూ, ఏదైతే మనం వాక్ ది టాక్ ఏదైతే మాట్లాడుతున్నారో ఆ విధంగా ఆయన చేస్తారని చెప్పి కూడా అందరూ ఆశిస్తున్నాం. మనందరం కూడా అది ఆశిస్తున్నాం.
అండ్ అందులో నాకైతే నిస్సందేహం, ఎందుకంటే ఆయనకి ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌కి ఆయన చెప్పడం జరిగింది. కుక్కట్పల్లిలో ఆ రోజుల్లో రేట్లు ఎలా ఉన్నాయి. ఆయన మన దగ్గర కోకాపేటలో ఎంతకి కొన్నారు, 15,00,000 కొంటే ఈరోజు ఎంతకైపోయిందని. ఇవన్నీ అంటే అనుభవాలు ఆయనకి స్వ అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఎవ్వరు ఏది గైడెన్స్ ఎలా ఇచ్చినా సరే ఆయన తలుచుకుని ఏదైనా సరే చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మనము హైదరాబాదు రూపురేఖలు మారబోతున్నాయని అనుకోవచ్చు. ఇక పర్టిక్యులర్‌లీ కుక్కట్పల్లి గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే కుక్కట్పల్లిని నేను చిన్నప్పటి నుంచి చూడటం జరుగుతుంది. హౌసింగ్ బోర్డ్ ఏరియాస్‌లో ఆ రోజుల్లో హౌసింగ్ బోర్డ్ ఏరియాలో కొన్ని ఏళ్ళు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అసలు వెళ్ళటానికి ఎంతో కష్టంగా ఉండేది. చీకటిగా ఉండేది. ఎంతో అసలు ఊరు అవతల పడేసినట్టుగా ఉండేది. ఎందుకంటే అది మూసాపేట బ్రిడ్జి ఇవన్నీ లేవు ఆ రోజుల్లో. అదంతా కూడా పర్రగా ఉండేది. సో, అలాంటి ప్లేస్ ఇవాళ ఇంత రూపాంతరం చెందింది. అనూహ్యంగా రూపాంతరం చెందింది. అండ్ దానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ కుక్కట్పల్లికి ఏంటంటే, ఇది హైవే మీద ఉండటము, ఇటు పక్కన కనెక్టివిటీ బాంబే కనెక్టివిటీ ఉండటము, ఇటు పక్కన ఎంతోమంది ఇక్కడ సెటిల్ అవ్వటము. అండ్ కమర్షియల్ యాక్టివిటీ హైయెస్ట్. హైదరాబాద్‌లో ఎక్కడ కమర్షియల్ యాక్టివిటీ హైయెస్ట్ అంటే కుక్కట్పల్లి. కూకట్పల్లిలో లేనటువంటి స్కూల్ గానీ, కాలేజ్ గానీ, లేతే జ్యువెల్లరీ షాప్స్ గానీ, బట్టల కొట్లు గానీ, లేకపోతే ఎటువంటి సదుపాయం అంటే హాస్పిటల్స్ గానీ, హోటల్స్ గానీ, ఏదంటే అది. ఆస్ ఫర్ ఎనీథింగ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ కూకట్పల్లి. సో, కాబట్టి దీన్ని చెప్పదలుచుకున్నానంటే ఎప్పుడైతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగుందో, కనెక్టివిటీ బాగుందో, ఇవాళ మెట్రో కూకట్పల్లిలో 3 స్టేషన్స్ ఉన్నాయి. మియాపూర్ దగ్గర నుంచి లెక్కేసుకుంటే 3 స్టేషన్స్ బాలాజీ నగర్ దగ్గర. సో, 3 స్టేషన్స్ ఉంటూ జేఎన్‌టీయూ అక్కడే ప్రామినెంట్‌గా ఉంటూ ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇన్ని హంగుల మధ్యన ఉన్నటువంటి హంగులతో కూడినటువంటిది కూకట్పల్లి. ఇటు కనెక్టివిటీకి వచ్చి 2 ఫ్లైఓవర్స్ వేసేసిన తర్వాత గచ్చిబౌలికి రావడానికి వాళ్ళు హ్యాపీగా ఏ ట్రాఫిక్‌తో సంబంధం లేకుండా ఫ్లైఓవర్ మీద అంటే నాన్ పీక్ అవర్స్‌లో 15 మినిట్స్‌లో వస్తున్నారు. పీక్ అవర్స్‌లో మాత్రం కొంచెం ఇబ్బందులు పడ్డా ఓ 25, 30 మినిట్స్‌లో వస్తున్నారు. గతంలో గంటలు పట్టేవి. ఆ రోజున మాకు తెలుసు గంటలు పట్టేవి. ఒక గేట్ వేస్తేనే గంట పట్టేది. అలాంటిది ఇవాళ ఇంత చక్కటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తోటి వస్తుంది కాబట్టి, నేనెందుకు ఈ టాపిక్ మీద చెప్పదలుచుకున్నానంటే ఎవరో అడిగారు. ఇది ఆర్టిఫిషియల్లీ జాకప్ చేసినటువంటి ప్రైస్ కాదు. ఇది రియాలిటీని రిఫ్లెక్ట్ చేస్తున్నటువంటి ప్రైసు. కుక్కడపల్లిలో 2,50,000 లాక్స్ పర్ యార్డు ప్రైమ్ ఏరియాలో ఈరోజు హ్యాపీగా అందరూ అమ్ముతున్నారు. ఆ రేట్‌లోనే ఇది కూడా వెళ్ళింది కాబట్టి, కార్పొరేట్ ఎవరో హైకప్ చేసి అంటే ప్రైస్ జాకప్ చేసి ఇలా పెంచారు. మళ్ళీ క్రాష్ అవుతుంది. నో. నథింగ్ డూయింగ్. ఏది అలాంటి అవకాశం లేదు. అందువల్ల మనమంతా కూడా హెచ్ఎండిఏని అండ్ గోడ్రేజ్ వాళ్ళ విశ్వాసం చూపించినందుకు గోడ్రేజ్ వాళ్ళని, హెచ్ఎండిఏ వాళ్ళు టైమ్లీగా ఆక్షన్ చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ, రాబోయే కాలంలో ఇలాంటివి ఎన్నెన్నో చేపట్టి అండ్ ఇంకా అంటే అన్ని ఏరియాస్‌లో ఇలాంటి ఎంతైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అదంతా కూడా చేపట్టి అందరికీ అందుబాటులో కూడా అంటే సామాన్య మానవుడికి మళ్ళీ అందుబాటులో ఉండేలాగా కొన్ని ఫ్లాట్స్ మళ్ళీ వస్తాయని చెప్పి హెచ్ఎండిఏ వాళ్ళు అలాంటివి కూడా కట్టిస్తారు, టేకప్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో, మీరందరూ కూడా రియల్ ఎస్టేటు పునర్వైభవం కాకపోయినా, గత వైభవం వెంటనే రాకపోయినా ఖచ్చితంగా ట్రెండ్ మారుతోంది. గమనించండి, త్వరపడండి, ఇన్వెస్ట్ చేయండి, లబ్ధిదారులు కండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.